హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫౌండింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే పోలీస్ ఆఫీసర్ సాయిని వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేస్తారు కదా! సో, ఇంట్రోగేషన్ చేయడానికి లోపలికి తీసుకువెళ్తారనమాట. సాయిని వాళ్ళ అమ్మగారు ఏమని చెప్తూ ఉంటారంటే, "మీరు బాడీని ఫైండ్ ఔట్ చేశారా?" అంటే పోలీస్ ఆఫీసర్, "ఏంటి అర్థం కాలేదు" అంటే, "మీరే కదా చెప్పారు నేను ఎవరినో చంపేశాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని" చెప్పేసి. "సో, ఎవరిని చంపేశానో కాస్త నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఆ బాడీని ఏమన్నా ఫైండ్ ఔట్ చేశారా? నేనెవరినో మీకు బాగా తెలుసనుకుంటా. ఏ మాత్రం మిస్ అయినా కూడా మీ పొజిషన్ మీకుండదు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ వెంటనే ఇలా రియాక్ట్ అవుతాడు. ఏంటి మీరింకా క్విజు కనిపించట్లేదు. ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశామని చెప్పి అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఐయామ్ సో సారీ. బట్ కేస్ అది కాదు అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడనమాట. ఆ వీడియోలో తను సాయిను వాళ్ళ తాతగారిని తన చేతులతో తను దిండుతో ఆయనకి ఊపిరాడనివ్వకుండా చంపేస్తుంది. ఆ వీడియో చూసి తను షాక్ అయిపోతుంది. ఈ వీడియో వీళ్ళకెలా దొరికిందసల అని చెప్పేసి. సో, ఆ పోలీస్ ఆఫీసర్ బయటున్న సాయునికి సైగలు చేస్తాడనమాట. ఇక నువ్వు రావచ్చు అని చెప్పేసి. ఈ పోలీస్ ఆఫీసర్ బయటికి వెళ్ళిపోయి ఆ రూమ్ లోపలికి సాయునొస్తాడు. సాయన్ వాళ్ళ అమ్మగారితో, "ఏంటి వీడియో నాకెక్కడిదని చెప్పి షాక్ అవుతున్నారా? ఎలా వచ్చిందో చెప్తాను వినండి. తాతయ్య నాకు కొన్ని డేస్ ముందు చనిపోయే కొన్ని డేస్ ముందు ఆయన రింగ్ నాకిచ్చారు. ఆ రింగ్‌లో ఒక కెమెరా ఉంటుంది సీక్రెట్ కెమెరా. నేనే కొన్ని రోజుల తర్వాత ఆ రింగ్‌కి నేను అర్హుడిని కాదని చెప్పేసి ఆయన సొంత మనవడిని కాదు కదా ఎంతైనా. అందుకే అది రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళేసి ఆయన హెల్త్ బానప్పుడు ఆయన ఫింగర్‌కి నేను ఆ రింగ్ పెట్టేశాను. అనుకోకుండా మీరు కొన్ని డేస్ తర్వాత చంపేయడం అంతా ఆ రింగ్‌లో ఉన్న కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. నాకెప్పుడో తెలుసు ఈ వీడియో నేను ఎప్పుడో చూశాను. బట్ అది నా దగ్గరే పెట్టుకున్నాను. కరెక్ట్ టైంకి దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఆ కరెక్ట్ టైం వచ్చింది. యూజ్ చేసుకున్నాను అన్నట్టు సాయి చెప్తాడు. ఆ వీడియోలో ఏం రికార్డ్ అయ్యి ఉంటుందంటే, సాయి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు కదా! సో, ఆయన దగ్గరికి ఈమె వెళ్లి కూర్చుంటుందనమాట. ఈమేం చెప్తూ ఉంటుందంటే, "మా అబ్బాయిని మీరే చంపేశారని నాకు తెలుసు" అని చెప్పి చెప్తూ ఉంటే, సాయి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, "ఐయామ్ సో సారీ. నేను కావాలని చేయలేదు. అలా చేయాల్సొచ్చింది. నువ్వు చాలా బాధలు పడ్డావు నా వల్ల. సారీ" అన్నట్టు చెప్తే, అప్పుడు సాయిన్ వాళ్ళ అమ్మగారు, "సారీ చెప్తే సరిపోతుందా? ఇంత చేసి మీరు బ్రతకడానికి వీల్లేదని" చెప్పేసి పక్కనే ఉన్న పిల్లో తీసుకొని ఆయనకి ఊపిరి ఆడనివ్వకుండా చంపేస్తుంది. ఇదే అనమాట ఆ వీడియోలో రికార్డ్ అయ్యుంటుంది. ఈ వీడియో బయటికెళ్ళి అందరికీ నిజం తెలిసే ముందే మర్యాదగా హూజు ఎక్కడుందో చెప్పండి అన్నట్టు సాయన్ క్వెషన్ చేస్తాడు. ఆమె ఏం చెప్తుందంటే, "ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నేనే గనక హూజు నిజంగా తీసుకొనుంటే హూజుని ఇంకా బ్రతికే ఉంచుతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడో చంపేస్తాను కదా" అన్నట్టు ఆమె చెప్తుంది. అప్పుడే మనకి అసలు ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో చూపిస్తారనమాట. సాయిన్ వాళ్ళ అమ్మగారి సెక్రటరీ ఉంటాడు కదా! అతనే అక్కడికి వెళ్ళి ఆ స్పాట్‌కి వెళ్ళి వాళ్ళ అబ్బాయినేమో కాపాడి హుయిషుని కూడా తీసుకురమ్మని చెప్పి సాయిన్ వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో, తన సెక్రటరీ హుయిషుని ఇంకా వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్ళిపోతాడనమాట. ఆ కార్‌నేమో లోయలోకి తోసేస్తాడు. అప్పుడు సాయియోన్ ఏం రియాక్ట్ అయ్యి చెప్తాడంటే, "మీరు నాతో ఒక డైలాగ్ అన్నారు గుర్తుంది కదా! మనకిష్టమైన వ్యక్తి చనిపోయారో, బ్రతికున్నారో ఏమీ తెలియకుండా చాలా ఇయర్స్ బాధపడి, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియాలని చెప్పి మీరు చెప్పారు కదా! ఆ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. మీరు అదే పెయిన్ నాకు రావాలనుకుంటున్నారు కాబట్టి కన్ఫర్మ్‌గా హుయిజుని మీరు చంపుండరు. నాకు ఆ విషయం తెలుసు" అన్నట్టు సాయన్ చెప్తాడు. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్స్‌కి ఒక వీడియో దొరుకుతుందనమాట. యాక్చువల్లీ ఆ వీడియోలో ఏముంటుందంటే, సాయిన్ వాళ్ళ అమ్మగారు ఒక రూమ్ లోపలికి వెళ్ళి హుయిషుతో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంటుంది. సో, ఆ వీడియో దొరికిన ఆ లొకేషన్ ఎక్కడో కాదు. సాయన్ వాళ్ళ అమ్మగారిది ఒక ప్లేసే అనమాట. అది కూడా తనదొక హౌస్ ఉంటుంది. లొకేషన్ తెలిసిన పోలీసులు వెంటనే సాయన్‌కి చెప్పి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళి ఎలా అయినా హుయిజుని కాపాడాలని చెప్పేసి. ఆ వీడియోలో ఏం రికార్డ్ అయి ఉంటుందంటే, సాయన్ వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి హుయిజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. "ఏంటి నువ్వు అసలేం తినట్లేదు, చనిపోదాం అనుకుంటున్నావా?" అంటే హుయిజు ఇలా రియాక్ట్ అవుతుంది. "నాకు తెలుసు మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారో, నన్నెందుకు చంపకుండా ఇలానే ఉంచారో. ఒకవేళ నేను గనక మీరు పెట్టింది తినేసి బ్రతుకుంటే చాలా ఇయర్స్ ఇలాగే నన్ను ఉంచుతారు. అప్పుడు సాయి నేను చనిపోయాననుకోని నన్ను మర్చిపోతాడు. అప్పుడు తను మర్చిపోయిన తర్వాత నన్ను వదిలేస్తారు. అప్పుడు సాయియోన్ నన్ను చూసి నేను హుయిజు చనిపోయిందనుకున్నాను ఇంకా బ్రతికే ఉందా? ఎన్ని రోజులు ఎంత టైం మిస్ అయింది మా ఇద్దరి మధ్య అని చెప్పి ఆ బాధ సాయోన్‌కి మిగల్చడానికే మీరిలా చేస్తున్నారు. సో, అది నేను జరగనివ్వను. సాయియోన్ అనుకున్నట్టే నేను చనిపోయే ఉంటాను" అన్నట్టు హుయిజు చెప్తుంది. ఇప్పుడు హుయిజు లొకేషన్ తెలిసింది కాబట్టి పోలీసులు, సాయోన్ ఇద్దరు స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకో పక్క
మన సాయూన్ వాళ్ళ అమ్మగారి సెక్రటరీ ఉన్నాడు కదా, ఎవరైతే హుయిజుని అక్కడ నుండి తీసుకొచ్చారో, సో అతనికి సాయూన్ వాళ్ళ అమ్మగారు ముందే ఏం చెప్పి పెట్టి ఉంచుతారంటే, ఒకవేళ నన్ను కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు హుయిజుని చంపేసి మా అబ్బాయిని నువ్వు కాపాడాలని చెప్పేసి ముందే చెప్పుంటుంది. సో అతనేం చేస్తాడంటే, హుయిజు ఉన్న ఆ ఇంట్లో అండర్ గ్రౌండ్‌లో 2 రూమ్స్ ఉంటాయన్నమాట. ఒక రూమ్‌లో ఏమో తన కొడుకుని పెడుతుంది. ఇంకొక రూమ్‌లో హుయిజుని పెడుతుంది. సో, తన సెక్రటరీ అక్కడికి వెళ్ళిపోయి హుయిజు ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోయి, హుయిజు అక్కడ పడుకొని స్పృహ కోల్పోయి ఉంటుంది. తనని లేపి హుయిజు నువ్వు ఇక్కడ నుండి పారిపో అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళ సాయూన్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు హుయిజుని చంపేయకుండా, హుయిజు మంచిదని తనకు తెలుసు కాబట్టి, తను మంచోడు కాబట్టి, ఆమె చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు వినకుండా హుయిజుని పారిపోమ్మని చెప్తాడు అక్కడి నుండి. ఆ మాట చెప్పగానే హుయిజు ఇక పారిపోవడానికి ట్రై చేస్తుందనమాట. ఇంటి బయటకొచ్చేసి తను పరిగెడుతుంటుందిక. ఆ సెక్రటరీ ఏం చేస్తాడంటే, హుయిజు బదులు మన ఒరిజినల్ సాయియోన్‌నే లోపలే ఉంచేసి లాక్ చేస్తాడు. లోపల నుండి తనేమో అరుస్తూ ఉంటాడు ఆ కిడ్నాపర్ సాయియోన్. మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి, ఎవరో బయటున్నారు ఓపెన్ చేయండి అని చెప్పేసి. అయినా కూడా ఇతను లాక్ ఏసేస్తాడనమాట. సో, అప్పుడు వెనక సాయిన్ వాళ్ళ నాన్నగారు గన్ పట్టుకొని, నేను ఇక్కడికొచ్చాను మర్యాదగా డోర్ ఓపెన్ చేయని చెప్పి అరుస్తాడు. సెక్రటరీ భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అదేంటి ఈయనకెలా తెలిసింది, ఇక్కడికెలా వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇంతలో సాయిన్ వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తారు, నా వైఫ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళేప్పుడు ఆమె నీకు సైగలు చేయడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు కలిసి ఏదో చేశారని. నిన్ను ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చాను అన్నట్టు అతను చెప్తాడు. మర్యాదగా డోర్ ఓపెన్ చేయని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక సెక్రటరీకి వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తాడు. ఇంకో పక్క హుయిజు తప్పించుకొని పారిపోతూ ఉంటుంది కదా, పాపం ఒకసారి తను చూసుకోకుండా ఒక చిన్న లోయలా ఉంటే అక్కడ కింద పడిపోతుందనమాట. కాలు స్లిప్ అయిపోయి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుందిక. ఇక లోక్ ఓపెన్ చేయగానే ఒరిజినల్ సాయన్ బయటకొస్తాడు. వాళ్ళ నాన్నగారు సాయన్ని షూట్ చేయాలనుకుంటాడు. బట్ ఆ బుల్లెట్ వెళ్ళి ఆ సెక్రటరీ కాలుకి తగులుతుందనమాట. సాయన్ వెంటనే ఆ గన్ పట్టుకొని ఆ కిడ్నాపర్ సాయోన్, ఏంటి నాన్నగారు మీ ఒరిజినల్ అబ్బాయిని నన్నే మీరు షూట్ చేయాలనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరినో షూట్ చేస్తాడనమాట ఆ సాయోన్. బట్ వాళ్ళ నాన్నగారిని నిజంగానే షూట్ చేశారో లేదో మనకు చూపించారు. గన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఆ గన్ సౌండ్ విన్నాక హుయిజు మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తుంది. తను మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్‌లో ఆ కిడ్నాపర్ ఏం చేస్తాడంటే, ఆ గన్ తీసుకొని హుయిజు కోసం వెతుక్కుంటూ బయట వరకు వస్తాడు. అరుస్తూ ఉంటాడనమాట. సిస్టర్ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఎక్కడున్నావు బయటకొచ్చేసేయ్ అని చెప్పేసి. హుయిజు అది అబ్జర్వ్ చేసి అక్కడ కిందే దాక్కొని ఉంటుంది కదలకుండా ఇక సైలెంట్‌గా. హుయిజుకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ నుండి ఎలా పారిపోవాలో ఏమీ అర్థం కాదనమాట. అప్పుడే ఒక కార్ ఎదురు రోడ్డు మీద నుండి వస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఆ కార్ ఎదురుగా నించుందామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. వెళ్ళాపర కిడ్నాపర్ అబ్జర్వ్ చేస్తాడు. హుయిజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కార్‌కి అడ్డంగా నిలబడుతుంది. ఆ కార్ ఎవరిదో కాదు, మన సాయియోన్‌దే. వాళ్ళు ఆ లొకేషన్‌కే వస్తూ ఉంటారు కదా! సో, అలా వస్తున్నప్పుడు మన హుయిజునే తనకి ఎదురవుతుందనమాట. సాయోన్ వెంటనే కారు దిగుతాడు. హుయిజు వెంటనే సాయోన్‌ని చూసి గట్టిగా హగ్ చేసుకుంటుంది. సాయోన్ నీకు బానే ఉంది కదా! అని చెప్పేసి వెంటనే హుయిజుని కారులో కూర్చోబెడతాడు. కారులో కూర్చోబెట్టగానే పోలీస్ ఏం చెప్తుందంటే హుయిజు, అతను ఇంకా చనిపోలేదు. ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయోన్ బతికే ఉన్నాడు. నన్ను ఫాలో అవుతున్నాడు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అన్నట్టు తను చెప్తుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా సాయన్ వెనకే వస్తున్నారు కాబట్టి అప్పుడు బయటకొచ్చేసి, ఫైనల్లీ హుయిజు కనిపించిందా? అతని గురించి మీరేం వరీ అవ్వద్దు. మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మేం చూసుకుంటాం అతన్ని అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే, సరే అని సాయోన్ కారెక్కేసి, హుయిజుని నువ్వేం ఫీల్ అవ్వకు మనం హాస్పిటల్‌కి వెళ్దాం. నీకేం కాదు అని చెప్పేసి వెళ్తూ ఉంటే, ఆ కిడ్నాపర్ ఒరిజినల్ సాయోన్ కారుకి అడ్డంగా నిలబడతాడనమాట. ఇక సాయోన్‌కి వేరే ఛాన్స్ లేక కార్ ఆఫ్ చేస్తాడు. మర్యాదగా బయటికి రా అని చెప్పేసి సాయుని బెదిరిస్తూ ఉంటాడు హుయిజు. నువ్వు అస్సలు బయటికెళ్ళొద్దు. అతన్ని చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా సాయోన్ దీన్ని ఇంతటితో ఎండ్ చేయాలిక. ఇంకేం ఆలోచించకు నేను వెళ్తాను అని చెప్పి కార్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చేస్తాడనమాట. అతనేమో గన్ పెట్టుకొని ఉంటాడు. సాయోన్ కావాలంటే నన్నేమన్నా చేసుకో. నేను చెప్పాను కదా నా పొజిషన్ అన్నీ నీకే ఇచ్చేస్తాను. నిజం కూడా చెప్పేశాను నేను సాయోన్ కాదని చెప్పి. ఇంకేం కావాలి నా గురించి నీకు? నా నుండి నీకేం కావాలి? ఇక వదిలేసేయి మమ్మల్ని అన్నట్టు చెప్తూ ఉంటాడు ఆ కిడ్నాపర్. ఏంటి అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? నువ్వు బాధపడాలి, నువ్వు సఫర్ అవ్వాలి, నువ్వు ఏడవాలి, నాకు అదే కావాలని చెప్పేసి, నీకు ఇంకా ఒక విషయం తెలియదు కదా అని చెప్పేసి ఆ కిడ్నాపర్ దగ్గరికి వచ్చేసి సాయోన్ చెవులో ఏదో చెప్తాడనమాట. అదేంటో మనకు అప్పుడే చూపించరు. లోపల నుండి హుయిజు అంతా చూస్తూ ఉంటుంది. ఏం చెప్తున్నాడా అని తనకు కూడా ఏం అర్థం కాదు. కారులో ఉంది కాబట్టి ఏం వినిపించదు. సాయోన్ తను అసలు బయటికి రావద్దని చెప్తాడు. ఇంతలో అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారనమాట. సో, ఏదైతే అతను చెవులో చెప్పాడో సాయోన్‌కి మన హీరోకి, అప్పటి నుండి తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పటికి అక్కడికి పోలీసులొచ్చేసి మర్యాదగా సరెండర్ అవ్వు అని చెప్పేసి ఆ కిడ్నాపర్‌ని బెదిరిస్తూ ఉంటే,
ఆ కిడ్నాపర్ సాయుని షూట్ చేస్తాడనమాట డైరెక్ట్గా. ఇక కార్లో కూర్చున్న హూజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సాయునికి ఏమైందని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.